రాజకీయ నాయకుల హంగు ఆర్భాటాలు మామూలుగానే అధిక స్థాయిలో ఉంటాయి. అదే పొరపాటున ఏదైనా పదవిలో ఉంటే మాత్రం వాళ్ళని ఆపడం ఎవరితరం కాదు. వార్డు మెంబర్ అయితే చాలు డాంబికాలకు పోతూ దర్జాలు వెలగబెడుతూ టెక్కులనిక్కుడు వేషాలేస్తూ ఎక్కడి ఎంత సంపాదించాలంటూ నానా అవలక్షణాలకు దిగే వాళ్ళే ఎక్కువగా ఉంటారు. కానీ 4 సార్లు గోవాకు ముఖ్యమంత్రిగా, కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ నిరాడంబరత గురించి తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. సీఎం గా ఉన్నా సరే అసెంబ్లీకి స్కూటర్ మీదనే వెళ్తారు. ప్రోటోకాల్ ఉండదు, కాన్వాయ్ ఉండదు. రోడ్డుపై ఉన్న చిన్న కొట్టులోనే టీ తాగుతాడు. ఓ పేద కుటుంబం నుంచి ఎదిగి ఐఐటి బొంబాయిలో చదివి రాజకీయాల్లో ఉన్నత స్థానాలకి చేరిన ఆయనలో మాత్రం ఇసుమంత గర్వం, పొగరు లాంటి మార్పులేవి రాలేదంటారు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. అంత పెద్ద పదవుల్లో ఉండి కూడా అత్యంత సాధారణ జీవితం గడుపుతూ ఉండే మనోహర్ పారికర్ ని చూస్తే ఈ కాలంలో కూడా ఇలాంటి హంగు ఆర్భాటాలు పోని నాయకులు ఉన్నారా అని ఆశ్చర్యపోతాం. ఇప్పటికే అనేక సార్లు మనోహర్ పారికర్ నిరాడంబరత గురించి మనం వినుండొచ్చు. కానీ మీరెప్పుడు వినని ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనోహర్ పారికర్ గారు సీఎం గా పనిచేస్తున్న రోజుల్లో గోవాలోని మడగావ్ నుంచి 145 కిలోమీటర్ల దూరంలో ఉండే కుంటా అనే ప్రాంతానికి ఓ ఫంక్షన్ కి వెళ్లాల్సి ఉంది. అది కర్ణాటక దగ్గరలో ఉంటుంది. పైగా లాస్ట్ సండే సీఎం కదా, ఇక ఆ ఫంక్షన్ కి వెళ్ళడానికి ఏర్పాట్లు చేయమని అధికారులకు చెప్పాడు. అధికారులు జబల్పూర్ టు కోయంబత్తూర్ స్లీపర్ క్లాస్ ముందే బుక్ చేశారు. అన్ని పనులు ముందే ముగించుకొని పారికర్ గారు రైల్వే స్టేషన్ కు సమయానికి వెళ్ళాడు. కానీ ఆ రైలేమో లేట్ అని చెప్పారు రైల్వే అధికారులు. ఓకే, ఇప్పుడు ఆ వైపు వెళ్లే వేరే ట్రైన్ ఏముంది అని అడిగితే ఓ మంగళూరు ప్యాసింజర్ ట్రైన్ ఉంది అని చెప్పారు అక్కడి రైల్వే అధికారులు. అంతే, వెంటనే ఆ రైలుకు టికెట్ తీసుకుని ఓ సాధారణ ప్యాసింజర్లా ఓ బోగీలోని ప్యాసింజర్ల నడమకు వెళ్లి కూర్చున్నాడు. సార్, ఓ స్పెషల్ బోగి అటాచ్ చేస్తాం, మీరు ప్రత్యేకంగా వెళ్ళొచ్చు అని రైల్వే అధికారులు చెప్పినా సరే పారికర్ గారు ఒప్పుకోలేదు. ఆ తంతు తనకు ఇష్టం లేకపోవడం, ఆ తంతు పూర్తయ్యేసరికి ఈ ప్రయాణికులు ఇబ్బంది పడతారని భావించి అదే ట్రైన్ లో సామాన్యుడిలాగే కూర్చున్నాడు. ఆఫ్టర్ ఆల్ 145 కిలోమీటర్లే కదా, కాన్వాయ్ లో జుమ్మని బయలుదేరితే గంటన్నర సేపట్లో వెళ్ళొచ్చు. కానీ ఆ ఫంక్షన్ కు అట్టహాసంతో వెళ్లడం తనకు ఇష్టం లేదు. గోవా సీఎం గా, మాజీ రక్షణ మంత్రిగా కాకుండా కేవలం ఒక మనోహర్ పారికర్ లా వెళ్లాలనుకున్నాడు. అది సంగతి. ఇక సాక్షాత్తు రాష్ట్ర సీఎం ఇలాంటి ట్రైన్ లో సామాన్యులతో కలిసి ప్రయాణించడంతో అక్కడి ప్రయాణికులు కూడా తెగ సంబరపడిపోయారు. సీఎం అనే హోదాని కూడా పక్కన పెట్టేసి వాళ్లతో కలిసి ఆప్యాయంగా మాట్లాడారు. ఇలా ఒక్కటి కాదు, ఆయన సింప్లిసిటీకి అద్దం పట్టే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ రోజు పని మీద వెళ్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ పడింది. ఇంతలో వేగంగా ఓ కార్ వచ్చి ఆగింది. దానికన్నా ముందు ఓ స్కూటర్ ఉంది. కారులో కూర్చున్న వ్యక్తి అదే పనిగా హారన్ కొడుతూ దారి ఇవ్వమని అడిగాడు. ఆ స్కూటరిస్టు సైలెంట్ గా రెడ్ సిగ్నల్ చూపించాడు. నాకు తెలుసులేవోయ్, నేను గోవా పోలీస్ ఆఫీసర్ కొడుకుని అన్నాడు కార్ అతను. అవునా, నేను గోవా ముఖ్యమంత్రిని అన్నాడు స్కూటరిస్ట్ చిన్నగా నవ్వుతూ. ఆ స్కూటర్ మీద వచ్చింది మనోహర్ పారికర్ గారు. ఇక మరో సంఘటన చూస్తే, ఓసారి ఓ అబ్బాయి పూణే బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ చిన్న హోటల్లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఈ లోపు ఒక ఆయన మెల్లగా లోపలికి వచ్చి ఓ వడాపావ్ ఆర్డర్ ఇచ్చాడు. పేపర్ చదువుతున్న అబ్బాయికి ఎదురుగా కూర్చొని ఓ చాయ్ తాగేసి వెళ్లిపోయాడు ఆ వ్యక్తి. అయితే వచ్చిన వ్యక్తిని ఎక్కడో చూసినట్టుందే అనుకుంటూ రహస్యంగా ఫోటో తీశాడు ఆ అబ్బాయి. ఆ తర్వాత ఫ్రెండ్స్ కు చూపిస్తే అతడు దేశ రక్షణ మంత్రి పారికర్ అని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఏదో ప్రైవేట్ పనిపై పూణెకి వెళ్తే అక్కడ అంత సాదాసీదాగా వ్యవహరించాడు ఆయన. ఇది ఆయన నైజం. ఆ అబ్బాయి ఆశ్చర్యంతో ఇది నమ్మశక్యమేనా అంటూ పోస్టింగ్ పెట్టడంతో పారికర్ గారి వ్యక్తిత్వం మరోసారి బయటపడింది. గోవాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్కూటర్ పై అసెంబ్లీకి వెళ్లిన రోజులు అనేకం. ప్రోటోకాల్ ఏమీ పట్టించుకోడు, పోలీస్ కేసుల్లో జోక్యం చేసుకోడు. ట్రాఫిక్ జామ్ అయిందనుకోండి, కారు దిగేస్తాడు. పక్కనే ఉన్న స్కూటరిస్టును లిఫ్ట్ అడిగి వెళ్లిపోతాడు. మధ్యలో ఆగేసి బడ్డీ కొట్టులో టీ తాగుతాడు. కొన్నిసార్లు ఫుట్పాత్ పై అమ్మే బజ్జీలు తింటూ వాళ్ళను వీళ్లను ఏం జరుగుతుందంటూ ఆరాలు తీస్తాడు. గోవా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ కాన్ఫరెన్స్ కు ఇలాగే వెళ్లాడు. సింపుల్ గా తన కార్ దిగేసి ఫైల్స్ తీసుకుని లోపలికి వెళ్లాడు. ఈ లోపు సీఎం సెక్యూరిటీ అక్కడికి చేరుకుంది. ఇక అక్కడి నిర్వాహకులు ఏడీ మీ ముఖ్యమంత్రి అని అడిగితే అదిగో వెళ్తున్నాడు కదా, ఆయన మా సీఎం అన్నారట సెక్యూరిటీ సిబ్బంది. అది మనోహర్ పారికర్ అంటే. పదవుల గర్వం లేని నాయకుడు, అవినీతి దరిచేరని నిజాయితీపరుడు, అంతకు మించి ప్రజల మనిషి. ఓ రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో మాటల్లో కాకుండా చేతుల్లో చూపించిన వ్యక్తి. కాబట్టి మనకి ఇటువంటి నాయకులే కావాలి. దేశంలోనే భూతద్దం పెట్టి వెతికినా దొరకని సామాన్యమైన అసామాన్య జీవితం ఉన్న ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి లేడు అనే నిజాన్ని తట్టుకోవడం నిజంగా కష్టమే. ఒక సామాన్యుడి శిఖరంలా ఎదిగితే సమాజంపై అతను చూపే ప్రభావం ఎంతుంటుందో అనే దానికి నిదర్శనం మనోహర్
పారికర్ గారి జీవితం. అందుకే ఓటు వేసే ముందు మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీ గల నాయకుడికే పట్టం కట్టండి. అందుకు మనోహర్ పారికర్ గారి జీవితం మీకు ఎంతో కొంత ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాం. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.